హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రీ మసాలా. దానికి కావలసిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు. ముందుగా ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి వాటర్కు బదులుగా ఆయిల్ వాడాలి. ఇందులో ఇదే రహస్యం. ఆయిల్ వాడడం వల్ల మసాలా 10 రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇదే ఈ మసాలాలోని సీక్రెట్. ఈ మసాలా ఏ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో వాడి చూడండి. ఓకే అండి, ట్రై చేస్తారు కదా, వాడి చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ మసాలా వాటర్ వాడడానికి, ఆయిల్ వాడడానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒకసారి గమనించండి. బాయ్ అండి.